చూపించండి, కాగితం చూపించండి చూడు. చెప్పండి మొహమ్మద్ చెప్పండి. ఇటు ముఖ్యంగా మొన్న ప్రత్యేక హోదా 26వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అన్ని పిలుపునిస్తే పనికి మాలినటువంటి పందుల మంత్రి కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు మీరు పందులతో ఆట ఆడుకోండి, కోడి పందాలు ఆట ఆడుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరిచే విధంగా హీనంగా మాట్లాడారు. తక్షణమే సుజనా చౌదరి గారు క్షమాపణ చెప్పాలి. అలాగే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి గారు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈరోజు ప్యాకేజీ గేమ్ ఆడుతూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. ప్యాకేజీ ఇస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా వ్యతిరేకి సుజనా చౌదరి దిష్టిబొమ్మను ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఈ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్లో దగ్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో సుజనా చౌదరి ఎక్కడ తగిలితే అక్కడ అడ్డుపడతాం, అవసరమైతే దాడులు చేస్తాం. ఈరోజు యాక్చువల్గా ఆంధ్ర యూనివర్సిటీలో దాడి చేయాల్సిందే, కానీ జస్ట్ మిస్ అయిపోయాడు. భవిష్యత్తులో ఎక్కడ వైజాగ్లో తిరిగితే వెంటాడి కొడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా అంటే 5 కోట్ల మంది హక్కు అండి. అలాంటి దాన్ని సుజనా చౌదరి గారు కోడి పందాలతో పోల్చినందుకు చాలా తీవ్రమైన బాధాకరంగా ఉన్నాం. పందుల పోటీలతో పోల్చారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో చాలా దారుణంగా ఉంటుందని ప్రశ్నిస్తున్నాం. ఒక 5 కోట్ల ఆంధ్రులు శ్వాస జీవితమైనటువంటి ఒక ప్రత్యేక హోదా గురించి యువకులు అంతా పోరాడుతూ ఉంటే, జల్లికట్టు స్ఫూర్తితో పోరాడుతూ ఉంటే, జల్లికట్టు ఏంటి, మీరు జల్లికట్టు కాదు పందులతో ఆడుకోండి, లేకపోతే కోడి పందులతో ఆడుకోండి, ఒక ఉద్యమ స్ఫూర్తిని ఒక ఉద్యమ దీనిని పందులతో పోలుస్తున్న ఈ సుజనా చౌదరి పంది కొక్కులాగా తింటున్నాడు కాబట్టి పందిలాగా పందులతో పోలుస్తూ ఉన్నాడు. ఈ పందులు దేశంలోనే నీకు మలేషియాలోని బ్యాంక్రప్ట్, నువ్వు ఇక్కడ బ్యాంక్రప్ట్, అలాంటి వ్యక్తికి నువ్వు రాజ్యసభ మెంబర్గా ఎలా ఉన్నావు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మోడీ గారిని ఖచ్చితంగా అడుగుతున్నాం. ఇక్కడ పందుల్లాగా పంది కుక్కుల్లాగా ప్రత్యేక హోదా డబ్బులు మొత్తం ప్రత్యేక హోదా వస్తే ఎక్కడ మేము తినలేమని చెప్పి ప్యాకేజీల గురించి ఆశపడుతూ ఆ ప్యాకేజీలని పందుల్లాగా పంది కుక్కుల్లాగా తినేద్దామని చెప్పి దోచుకుంటా ఉన్నారు. తక్షణం సుజనా చౌదరి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకులందరూ కూడా దొంగాట ఆడేటట్టు ఎవరికి కనపడకుండా దొంగచాటుగా వచ్చి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఇటు పక్క బిజినెస్ మీట్ అంటారు, అటు పక్క దావోస్ మీటింగ్లు అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటుంటే ఈ రోజున తెలుగుదేశం నాయకులందరూ కూడా బిజినెస్ వ్యాపారాలు చేసుకోవడానికే దావోస్ పర్యటన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు గురించి ఆంధ్ర ప్రజల యొక్క హక్కుని కాపాడడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కృషి చేయలేదు. నరేంద్ర మోడీకి అమ్ముడుపోయినటువంటి ముఖ్యమంత్రి బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సుజనా చౌదరి వ్యాపార దృక్పథంతో ఈ రోజు వైజాగ్లో తన వ్యాపారం విస్తరించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి దొంగసాటికి వెళ్ళిపోయి ఒట్లో దాక్కోవడం కాదు. దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రండి. మా వైఎస్ఆర్ పార్టీ మీకు అందరికీ కూడా విన్నవించుకుంటుంది. ప్రత్యేక ఆంధ్ర గురించి పోరాడదాం. లేకుంటే మీరు దేశ ద్రోహులుగా రాష్ట్ర రాజకీయ చర్యలో దిగుతారు. రాబోయే 2.5 సంవత్సరాల్లో మీరు రాజకీయ సన్యాసం తీసుకొని వ్యాపారం చేసుకోవడానికి సన్నద్ధంగా ఉండండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నుంచి తెలియజేసుకుంటున్నాం. కదా మళ్ళీ టికెట్ రాలేదు కదా అనుకోలే నేను దిగొస్తాను అనుకో.